హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్ స్టాండ్లో ప్రజెంట్ అయితే మనం ఉన్నాము. ఈ పాత బస్ స్టాండ్లో వర్షాకాలం వచ్చింది అంటే కూడా డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేక మున్సిపల్ అధికారులు అయితే డ్రైనేజీని క్లీన్ చేస్తున్నారు. అలా క్లీన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజీ పైన షాప్స్, చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే వాళ్ళను సడన్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసి ఆ డ్రైనేజీని అంటే జేసీబీతో క్లీన్ చేశారు మేడం. మాకైతే ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కాకపోతే చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. సడన్ గా వచ్చి క్లీన్ చేయించారు మమ్మల్ని. మా పరిస్థితి ఏంది అయితే, ఇప్పుడు మేము ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ జేసీబీతోనే క్లీన్ చేశారు. మరి అక్కడ అయితే మనుషులను పెట్టి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకొక న్యాయమా మాకొక న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ బాధితులు ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ మనతో అంటే బస్ స్టాండ్ లో ఉన్నటువంటి బాధితుడు ఉన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి మనం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు చెప్పండి సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మోరి డ్రైనేజ్ తీసుకురు సంతోషమే, కాకపోతే ఒకళ్ళకి ఒక రకంగా తీస్తున్నారు. జనాలు కూడా అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని. ఇంకో విషయం ఏంటంటే గల్లీలో కూడా రోడ్డుని మొత్తం ధ్వంసం చేసిరు. అది పక్క చిన్న గల్లీ, చిన్న మోరి ఉండే మున్సిపల్ ఎవరు కూడా దానికి తీయచ్చు. కాకపోతే జేసీబీ తీసి అది కూల కొట్టిరు. అది ప్రజలకు చాలా అవస్థ అవుతుంది రానుకోను. చిన్న గల్లీ, అత్యవసరమైన దారి, అది త్వరగా దానికి కంప్లీట్ చేయాలి అని కోరుకుంటున్నాం. ఇట్లనే డ్రైనేజీలు చాలా శుభ్రంగా ఉంటే ఇంకా బాగుంటుంది. డెవలప్మెంట్ కూడా బస్ స్టాండ్ ఇంకా చేయాలి. ఇలా సరిగా అవసరమైన వస్తువులు ఏం లేవు సరిగా. ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ఫ్యాన్లు కానీ ఇతర ఇంకా ఏమన్నా కానీ ఇట్లానే డ్రైనేజ్ శుభ్రంగా ఉంటే ఓకే. కాకపోతే సిబ్బంది కూడా చెప్పి తీస్తే బాగుండు. ఒక్కోసారి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చిరా చేయలే, నోటీస్ కూడా ఇవ్వలే, చేస్తున్నాం అని చెప్పలే. అనుకోకుండా వచ్చి మేము డ్రైనేజ్ తీస్తున్నాం అని పని ప్రారంభించారు. కానీ కొందరు చిరు వ్యాపారులకు చాలా నష్టం జరిగింది. చిన్న చిన్న ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళకు కూడా నష్టం జరిగింది అంటున్నారు. ఎలాంటి నష్టం జరిగింది? చిన్న వ్యాపారులు ఉన్నారు, డబ్బాలు తీసి రోడ్డు మీద పడుట్లా, అది చాలా నష్టమే కదా మేడం. వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకున్న కొన్ని ఉన్నారు వర్గాలు, దాదాపు ఒక 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళ చాలా ఇబ్బంది జరిగింది. కాకపోతే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఒకళ్ళు ఒక న్యాయం, ఇంకోళ్ళు ఒక న్యాయం, అది సరైనది కాదు. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ జేసీబీ పెట్టి తీసేయించారు, అక్కడ మనుషులు పెట్టి తీసేయించారు. మరి వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అని చెప్పేసి అడుగుతున్నారా? అయితే గదే మేడం, అందరికి ఒక న్యాయం ఉండాలి, ఒక్కరికి ఒకటి లేక ఉండద్దు. వాళ్ళేమో పైసలు ఇచ్చి తీసుర్రు, ఇక్కడ అంటే మాకు అడావిడి చేసి తిప్పించారు. ఎందుకు అవసరం మేడం? అదే మాది అనుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళకి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదా? ఇప్పటి దగ్గర ఏమి ఏది సడన్ గా వచ్చి తీసేసారు. కానీ టైం అయితే ఇచ్చిర్రు, మాకు ఎరుకున్న సార్లు కొంచెం టైం అయితే ఇచ్చిర్రు. కానీ మాత్రం దాని లోపల కూడా నేను ఒప్పుకున్నాను. మీకు లేలే అంటే కూడా ఒక 6 గంటలు 7 గంటల దగ్గర ఇచ్చిర్రు మేడం, లేదని కాదు. కానీ మాత్రం అది కూడా న్యాయం కదా, అందరికి ఒక్కలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే, మాకు ఈడ ఎట్లా జరిగిందో అట్లనే అక్కడ కూడా కావాలి కదా. మొత్తం అంతా బస్ స్టాండ్ అంతా ఒక్కటానంటే మొత్తం డ్రైన్ మొత్తం ఒక్కటేసారికి లేపాలి. ఇక్కడ జేసీబీ పెట్టి తీసేయించున్నారు, అక్కడ మనుషులు పెట్టి తీసేయిస్తున్నారు అని వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగలేరా? అడిగినాము, సార్ తీపిస్తా అని చెప్పిర్రు. కానీ మాత్రం ఇప్పుడు ఏమైతుంది పెట్టి తీపిస్తా అని చెప్పారు, కానీ తీపిస్తలేరు కదా మేడం. చూస్తున్నారు కదా మీరు కూడా. లేబర్ని పెట్టి ఆడ తీపిచ్చడం, మనం ఇక్కడ జేసీబీ పెట్టి వాళ్ళు తీపిచ్చారు. అయినా నష్టం జరిగింది, శుభ్రంగా అయింది ఓకే. కానీ ఇతరులు ఒక న్యాయం, ఇంకోళ్ళు ఒక న్యాయం, అది కరెక్ట్ కాదు కదా. నిన్న మున్సిపల్ వాళ్ళు వచ్చి ఈ మోరి తీయడం అనేది నేను లేను. సడన్గా ఫోన్ చేసి మా వాళ్ళు ఇట్లా జేసీబీ వచ్చింది, పలగొడుతున్నారు, మోరి తీసేస్తున్నారు, రేకులు తీసేస్తున్నారు, తొందరరా అంటే నేను హాస్పిటల్లో మా ఫ్యామిలీ ఒక మెంబర్కి పామ్ కాట్ వేస్తే నేను హాస్పిటల్లో సడన్గా వచ్చి తీసేస్తారు అనేది
ఫోన్ వచ్చే వరకు మాకు తెలియదు. మేము షాక్ అయినాము. ఎక్కడ అంత స్పాట్లా రాగలుగుతామా? రాలేము. వచ్చినా కూడా మనకు ఆ రేకులు తీసే వాళ్ళు దొరకలేరు. వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళే తీయగలుగుతారు. ఆ టెన్షన్లో ఏం అర్థమైతే లేదు. నువ్వు తీయకపోతే జేసీబీతోనే తీస్తాము అంటే రేకులు ఖరాబ్ అయిపోతాయి కదా, డ్యామేజ్ అయితే నష్టం అవుతుందని మళ్ళీ రిక్వెస్ట్ చేసి అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళను పట్టుకొచ్చి కట్ చేయించి మేమే తీసుకున్నాం. కొంచెం టైం అనేది ఎక్కువ ఇవ్వాలి. ఒక రోజు 2 రోజుల ముందు చెప్తే వాళ్ళు మేమే తీసేసి క్లియర్ చేసి పెడతాం కదా. అంత స్పాట్లో చేసే అంత అవసరం ఏముండే అని బాధ అనిపించింది. ఎందుకంటే పని చేసుకుంటేనే బతికేటోళ్ళం, కిరాయిలు కట్టాలంటే పని నడవాలి కదా. సడన్గా ఈ షాకు అనేది కరెక్ట్ అనిపించలేదు. కానీ వాళ్ళు వర్క్ చేయడం మంచిదే కావచ్చు. మోరీ అనేది క్లియర్ ఉంటేనే అందరికీ మంచిది. ఫ్యామిలీలకు కానీ ఈ బస్ స్టాండ్ ఏరియా అనేది నీట్గా ఉంటుంది. అది ఇదే మోరీ ఈ ఇరుకు కాకుండా పెద్దగా కట్టాలి. ఈ బస్ స్టాండ్లో ఇరుకు అయిపోయింది. వచ్చే ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే ఆ ఒక్కటే షెల్టర్ ఉంది, ఇటు సైడ్ ఏమి ఉండదు. ఆ బస్సులో ఆగినప్పుడు ఒక బస్సు ఎంత టైట్ పొజిషన్ ఉంటుందంటే చాలా టైట్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ కూడా ఒక రూపకల్పన చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నా. గవర్నమెంట్ ఏది చేసినా మంచిగా చేస్తుంది. ఆ మంచి ఏదో సిరిసిల్ల బస్ స్టాండ్ కూడా మంచిగా ఇంకా అందరికీ నచ్చేట్లాగా అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. హైదరాబాద్ బస్ స్టాప్ ఇది మెయిన్. ఇక్కడ ఉన్నంత బిజీ ఎక్కడ ఉండదు. ఇలాంటి బస్ స్టాండ్ మంచిది. ఇది సెంట్రల్ సర్కిల్ కానీ టైట్ ఉంది. దీన్ని ఏమైనా మంచిగా పబ్లిక్ అనుకూలంగా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. దీనిపైన అందరు దృష్టి పెట్టాలి. ఆర్టీసీ, మున్సిపల్ పరిధి, ఈ టౌన్ అధికారులు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా మంచి మేధావులు ఉన్నారు కదా. మరి సిరిసిల్ల కేటీఆర్ చుట్ల డెవలప్ అయిందని అంతటా పేరు వచ్చింది. ఇవాళ ప్రతి గవర్నమెంట్ ఆ పేరు తెచ్చుకోండి కదా చేసి. మీ ప్రభుత్వంలో మీరు గొప్ప పనులు చేయరని కోరుకుంటున్నా. ఇక్కడ షెడ్స్ ఉన్నప్పుడు సడన్ గా షెడ్స్ తీపిచ్చేసారు. అదే అక్కడ మ్యాన్ పవర్ వాళ్ళు ఎట్లా తీపించుకుంటారు, మేము కూడా మ్యాన్ పవర్ లెక్క తీపించుకుంటుండే. మాకు చెప్తే అటువంటి మాకు కూడా చెప్పలేదు. మేము కూడా మ్యాన్ పవర్ తీపించుకుంటుండే షెడ్. ఇప్పుడు షెడ్ తీసేసిన తర్వాత షెడ్ కూడా తీసి ఏపీఎం వేయద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు అది అట్లనే ఓపెన్ పెడతాం మోరీ అని చెప్తున్నారు. బిజినెస్ అనేది చాలా దెబ్బతింటది. ఇంకో విషయం, ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ షాప్స్ అన్ని? ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? సిన్స్ 25 years అయిపోతుంది. మా ఫాదర్ ఉన్నప్పటి నుండి చేస్తున్నాం. మా ఫాదర్ మా తాత మేము అక్కడ నుండి ఉన్నాం ఇక్కడ. ఇంకోటి మ్యాన్ పవర్ లెక్క తీపించుకుంటే బాగుంటుంది అని చెప్పి మా షెడ్స్ కూడా తీపిచ్చేసినాం. మళ్ళీ షెడ్ వేయద్దు అంటారు. ఇది కూడా జేసీబీ పెట్టి తీసేయించారా? జేసీబీ పెట్టి తీసేశారు షెడ్స్ అన్ని. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మళ్ళీ మున్సిపల్ అనేది మంచిగా మోరీ కట్టేసి మళ్ళీ ప్రాబ్లం రాకుండా మళ్ళీ జేసీ పెట్టకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా మోరీ అనేది కొంచెం పెద్ద కట్టాలి. మళ్ళీ ఇతరత్ర అంటే పాత సమస్యలే తలెత్తకుండా. ఇంకోటి, మేము షెడ్స్ వేసుకుంటే ప్రయాణికులే మా షెడ్స్ కింద వచ్చి నిలబడతారు. మేము ఆల్రెడీ షెడ్స్ ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రయాణికులు అందరూ వచ్చి నిలబడ్డారు కాబట్టి మేము కూడా షెడ్ వేసుకుంటాం. ఇంకోటి, అక్కడ స్లాబ్ ఉన్నది, మోరీ మీద స్లాబ్ ఉన్నది. అక్కడ దాని గురించి జేసీబీ తీయాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. జేసీబీ పోదు, అది కూలిపోతుంది అంటారు. మరి మేము కూడా మోరీ మీద షెడ్ వేయించుకుంటే మేము కూడా షెడ్ వేయించుకుంటాం కదా. మరి వాళ్ళది మోరీ మీద వాళ్ళు తీపియండి, అది కూడా మరి స్లాబ్ ఎందుకున్నది తీపియండి. అదే అభిప్రాయం. కానీ మాత్రం దాని లోపల ఇప్పుడు మోరీ పక్కగా చెట్టు ఇప్పుడు మా షెటర్ కాచెట్టి మాకు టీ స్టాల్ పెట్టుకోవాలి అంటారు. మేము చేసేది పని దాని మీద చెట్టు, అది టీ స్టాల్ నడిస్తేనే మాకు అసలు మాకు బతుకు తీర్పది. దాని లోపల ఇద్దరు చిన్నపిల్లలకు పెట్టుకొని నేను ఇప్పుడు దానికి పెంచేది ఎక్కడ పెట్టాలా, అది షెటర్ కాడ ఎక్కడ పెట్టాలా ఏం అర్థం అవుతలేదు మేడం. మీరు న్యాయం చేయాలి అని కోరుకుంటాను. సో ప్రజెంట్ మనం పాత బస్ స్టాండ్ లో ఇక్కడే హైదరాబాద్ బస్సులు అవుతాయి, కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. కూర్చోవడానికి ప్రయాణికులు ఏం చేస్తారంటే నిల్చొని ఉంటారు, గంటల తరబడి అయినా కూడా నిల్చొని ఉంటారు. కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. సో ముఖ్యంగా మన సిరిసిల్ల బస్ స్టాండ్ చాలా ఇరుకుగా ఉంటది. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు, పోతుంటారు, కానీ వారు బస్సుల కోసం అయితే నిల్చొని వెయిట్ చేస్తుంటారు. సో దీన్ని కూడా సరైన విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు. పర్వాలేదు, బాగానే ఉన్నది, మంచి మోరీ అయితే క్లీన్ చేస్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఈ రోడ్డును కూడా మంచిగా వెడల్పు చేయాలి. ఫస్ట్ ముందు ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే నీరు నిలుస్తుంది కాబట్టి నీరు నిలవకుండా చేయాలి. మళ్ళీ రిపీట్ గా మోరీ క్లీన్ చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. సో ఇక్కడ పాత బస్ స్టాండ్
పరిస్థితి అయితే ఇదండి. సో ప్రజెంట్ మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా గారు ఉన్నారు. సో ఆ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి డ్రైనేజీ, అలాగే అక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి అంటున్నారు స్థానికులు. ఘోరమైన స్మెల్ వస్తున్నది, మేము భరించలేకపోతున్నాము, మరి అది ఎంతసేపు టైం పడుతుంది అని చెప్పేసి ఇలాంటి విషయాల గురించి ఒకసారి సార్తో మాట్లాడదాం. సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మోరీల మీద ఎంక్రోచ్మెంట్ ఉంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వడానికి అవసరం లేదు. ఇంకోటి వాళ్ళ ప్రజల కోసమే చేస్తున్న పని కాబట్టి వాళ్ళు దీని అందరూ సహకరించాలి. ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్న డ్రైన్స్ మొత్తం డీసిల్టేషన్ ద్వారా క్లియర్ చేస్తాము. ఇంకా ఎవరైనా మా దృష్టికి లేకపోతే మాకు పనికి ఆటంకం కల్పిస్తే వాళ్ళ మీద కఠిన శిక్షలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే నిన్న అక్కడ మురికి కాలువ క్లీన్ చేశారని చెప్పేసి అంటున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అంటున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ లేకుండానే మీరు వెళ్ళారా? డీసిల్టేషన్ డ్రైన్ క్లీనింగ్ చేయడానికి వాళ్ళ పని అదేంటంటే షాప్స్ అన్ని తీసేయించారు, మేము కొంచెం 2-3 రోజుల ముందు చెప్పుకుంటే మేము షాప్స్ అన్ని తీసేసేవాళ్ళమని అంటున్నారు. ఒక్క విషయము, మేము ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైనా క్లియర్ చేయడానికి మాకు అధికారాలు ఉన్నాయి. మేము ఎంక్రోచ్మెంట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తామండి. మేము వాళ్ళు ఎంక్రోచ్మెంట్ మోరీ మీద దాకా వచ్చి పెట్టుకోవడమే నేరం ఫస్ట్. అయితే వాళ్ళు పెట్టుకొని మాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం తప్పు. మా డ్రైవ్ ఉన్నది, మేము డ్రైవ్ ప్రకారంగా వర్క్ చేస్తాము. ఇది ఎప్పటి వరకు ఫినిష్ అయిపోతుంది? అక్కడ డ్రైనేజ్ కూడా ఇప్పుడు ఇంకా జేసీబీతో క్లీన్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఎప్పటి వరకు క్లియర్ అయిపోతుంది? యాక్చువల్లీ ఇవాళ మొత్తం క్లియర్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లేకపోతే రేపు కూడా నడుస్తాయి. ఎందుకంటే చాలా లాంగ్ స్టాండింగ్ నుంచి అది చేయలేదంట. ఇప్పుడు క్లియర్గా అయిపోతుంది మొత్తం. ఆల్రెడీ అక్కడ చూసి ఉంటారు కూడా మీరు కూడా. అది ప్రజల సహకారం ఉంటే ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బడా బజార్ ఏరియాలో మొత్తము నీళ్ళు ఇంకుతున్నాయి. అక్కడ వాళ్ళు కూడా బిజినెస్ నడుపుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కింద డ్రైన్లో బ్లాకేజ్ కావడం వల్ల ఇప్పుడు ఆ బ్లాకేజ్ని తీయడంతో అంతా క్లియర్ అవుతుంది. కాబట్టి మేము ఆ దృష్టిలో ఒక్కొక్క కోసం చేసి ఒక్కొక్క కోసం కాదండి, అందరి కోసం చేస్తున్నాం సిరిసిల్ల టౌన్లో. దాన్ని ఎవరికి కూడా మేము డీసిల్టేషన్ చేసేటప్పుడు మేము ఎవరికి చెప్పాము, డీసిల్టేషన్ చేసుకుంటా డ్రైవ్ ప్రకారంగా వెళ్ళిపోతాం అంతే. అవి అక్కడ కొన్ని పాత కాలం అంటే హౌసెస్ ఉన్నాయి, ఇక్కడనేమో జేసీబీ పెట్టి క్లీన్ చేశారు. అక్కడ దుర్గా మెడికల్ షాప్ దగ్గర మాత్రము మనుషుల్ని పెట్టి క్లీన్ చేస్తున్నారు. అంటే ఉన్నోళ్ళకి ఒక న్యాయము, లేనోళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి అడుగుతున్నారు. మరి దాని గురించి మరి మీరు ఏమంటారు? ఒకే విషయము, అక్కడ జేసీబీ బకెట్ మూవ్ అవుతలేదు, వాళ్ళ స్లాబ్కి తాగుతుంది. అది చాలా హైట్ చాలా తక్కువ ఉన్నది. మన బకెట్ ఎక్కడైతే మూవబుల్ ఉందో అక్కడ ఖచ్చితంగా జేసీబీ ద్వారానే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము మ్యాన్ పవర్ పెట్టి వాళ్ళు అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు. అక్కడ క్లీన్ చేస్తలేరని కాదు, జేసీబీతో ఎందుకు తీస్తలేరంటే దాని స్లాబ్కు తాకుతుంది, అది బకెట్ మూవ్ అవుతలేదు కాబట్టి అక్కడ చేస్తలేరు. అక్కడ కూడా చేస్తున్నారు కానీ మ్యాన్ పవర్తో చేస్తున్నారు. అక్కడ కూడా సిమిలర్గానే ఇరగొడుతున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఇరగొట్టినట్టే ఇక్కడ కూడా ఇరుగుతున్నారు. ఎక్కడ కూడా వల్ల పాత హౌసెస్ ఓల్డ్వి కదా, అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ. లేదు అట్లా ఏం లేదు. ఈ స్లాబ్కు తాకుతుంది కాబట్టి మా బకెట్, లేకపోతే మేము జేసీబీతో ఇంకా తొందరగా అవుతుంది కదా. మ్యాన్ పవర్ పెట్టే కన్నా దీంతో ఇంకా స్పీడప్ అవుతుంది మాకు వర్క్. సో అంతేకాకుండా ఇప్పుడు మనకి పాత బస్ స్టాండ్ ఏరియా ఉంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంది, చిన్నగా ఉంది, సరిపోవట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ కూడా అక్కడ చెట్టు కింద ఆగుతాయి. సో దానికి ఏమైనా ఏర్పాట్లు చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, దానికైతే ఏం లేదు. యాక్చువల్లీగా ఏదైతే ఉందో ఆల్రెడీ దాని ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది, అది బస్ స్టాండ్ వాళ్ళు టేకప్ చేసుకోవాలి. అట్లా ఏమైనా యాక్టివిటీస్ ఉంటే మా సైడ్ నుంచి ఆ బస్ స్టాండ్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ప్యాసింజర్లకు వాళ్ళు వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇక మళ్ళీ అలాగే కంటిన్యూగా జేసీబీలతో తీయడం కానీ, మనుషులతో తవ్వడాలు కానీ అట్లా రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? శాశ్వత పరిష్కారం ఏమైనా చూస్తున్నారు అక్కడ? అది డ్రైన్ క్లీన్ మా రెగ్యులర్ వెడల్పుగా కడితే బాగుంటది. ఎప్పటికైనా వర్షాకాలం వచ్చిందంటే మాకు ఎప్పుడు కూడా ఇదే సమస్య ఉంటుంది, కానీ ఇది శాశ్వతంగా పరిష్కారం చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. యాక్చువల్లీ అది స్లాబ్లు పలగొట్టిన తర్వాత తెలిసింది, అసలు చుక్క నీరు కూడా పోనట్టుగా మొత్తం సీల్ చేసి పెట్టారు. అది యాక్చువల్గా దాన్ని డెప్త్ వచ్చేసి 8 feet ఉన్నది. దానికి ఇంకో కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మెషిన్ కూడా చాలా మంచిగా ఉంది. వెనక కూడా మంచి లెవెల్స్, చాలా మంచి లెవెల్స్ ఉన్నది. ఆ స్ట్రక్చర్ కూడా మంచి స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది. దాంట్లో ఇప్పుడు ఇది వర్క్ డ్రైవ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. బడా బజార్ కానీ మీద ఉన్న ఏరియాస్ కానీ అన్ని వాటర్ స్టాగ్నేట్ కాకుండా, వర్షం నీరు ఆగకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.